హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ కిడ్స్. ఏపీడిఎస్సికి సంబంధించి భక్తి మరియు సూఫీ ఉద్యమం సెవెంత్ క్లాస్లో ఉన్నటువంటి భక్తి మరియు సూఫీ ఉద్యమం గురించి ఈరోజు చూద్దాం కొన్ని విషయాలు. అయితే ఈ భక్తి సూఫీ ఉద్యమాలు మనకి 8వ శతాబ్దంలో ప్రారంభమైంది. 8వ శతాబ్దంలో ప్రారంభమై 17వ శతాబ్దం వరకు కూడా కొనసాగింది. భక్తి మరియు సూఫీ ఉద్యమాలలో ఎప్పుడు స్టార్ట్ అయ్యాయంటే 8వ శతాబ్దంలో 17వ శతాబ్దం వరకు కొనసాగాయి. వీటి యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటి? ప్రధాన యొక్క ఉద్దేశం భగవంతుడు ఒక్కడే అని చెప్పడం. మోక్షం సాధించు మార్గాల్లో భక్తి ముఖ్యమైనది, అంటే మోక్షం సాధించడానికి భక్తి ముఖ్యమైనదని చెప్పడం. భక్తి అంటే తనను తను సమర్పించుకోవడం, అంటే తనలోనున్నటువంటి ప్రతి దానిని కూడా దేవుడే అని చెప్పి సమర్పించుకోవడం. మానవులందరిలో సమానత్వాన్ని నొక్కి చెప్పడం, అంటే విశ్వమానవ సౌభ్రాతత్వం. కుల, తెగ, వర్గ మొదలగు వ్యత్యాసాలను తిరస్కరించడం, అంటే వర్ణ వ్యవస్థను వ్యతిరేకించడం కూడా భక్తి ఉద్యమం యొక్క ప్రధాన లక్షణం. వర్ణ వ్యవస్థను వ్యతిరేకించడం, ఇవన్నీ కూడా భక్తి ఉద్యమం యొక్క లక్షణాలు. అయితే భక్తి ఉద్యమంలో తత్వాలు ఉన్నాయి. అందులో మనకొచ్చి ద్వైత సిద్ధాంతం. ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే మధ్వాచార్యుడు. ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది మధ్వాచార్యుడు. ఈయన కర్ణాటకకు చెందిన వ్యక్తి. తర్వాత విశిష్టాద్వైతం. ఈయన రామానుజాచార్యుడు. రామానుజాచార్యుడు ఈయన తమిళనాడుకు సంబంధించిన వ్యక్తి. నెక్స్ట్ అద్వైత సిద్ధాంతం. దీన్ని ప్రతిపాదించింది ఆది శంకరాచార్యులు. అద్వైత సిద్ధాంతం ఆది శంకరాచార్యులు. ఈయన కేరళకు సంబంధించినటువంటి వ్యక్తి. నెక్స్ట్ వీర శైవాద్వైతం. దీన్ని ప్రతిపాదించింది బసవేశ్వరుడు, కర్ణాటక. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే శైవ అంటే శివుడు కథనన్న, శివుడి దగ్గర ఉండేది బసవేశ్వరుడు, నంది. బసవేశ్వరుడు వీర శైవాద్వైతం. ఈయన కర్ణాటకకు చెందిన వ్యక్తి. నెక్స్ట్ ద్వైతాద్వైతం. దీన్ని ప్రవేశపెట్టింది నింబార్కుడు. ద్వైతాద్వైతం నింబార్కుడు. ఈయన మన ఏపీకి సంబంధించిన. నెక్స్ట్ శుద్ధాద్వైతం వల్లభాచార్యుడు. ఈయన పుట్టింది ఉత్తరప్రదేశ్లో, కానీ ఆయన ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తి. వల్లభాచార్యుడు యొక్క వాళ్ళ మదరు, వల్లభాచార్యుడు తన కడుపులో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ ఉత్తరప్రదేశ్ దగ్గర గంగా నదిని చూడాలనుకుని అక్కడికి వెళ్ళినప్పుడు వల్లభాచార్యుడు గారు పుట్టారు. సో పుట్టింది ఉత్తరప్రదేశ్లో, పెరిగింది మొత్తం ఆయన నేటివ్ ప్లేస్ వచ్చి ఆంధ్ర. ఇది ఈ యొక్క ద్వైత సిద్ధాంతాలు. ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది మధ్వాచార్యుడు. దీని యొక్క జీవుడు వేరు మరియు దేవుడు వేరు. ద్వైత అంటే రెండు. సో జీవుడు అలాగే దేవుడు వేరు అని చెప్పేది ద్వైతం. మధ్వాచార్యుడు కర్ణాటక. విశిష్టాద్వైతం. విశిష్టమైనది అంటే ఏంటి? జీవుడు దేవుడిలోని ఒక అంశం, అంటే దేవుడిలోని ఒక అంశే జీవుడని విశిష్టంగా చెప్పాడు. విశిష్టాద్వైతం. రామానుజాచార్యుడు, తమిళనాడు. అద్వైతం అంటే వేరు కాదు ఒకటే, రెండు కాదు ఒకటే, జీవుడే దేవుడు అని చెప్పింది ఆది శంకరాచార్యులు గారు. వీర శైవాద్వైతం అంటే శివత్వం గురించి చెప్పింది బసవేశ్వరుడు.
ద్వైతాద్వైతం నింబార్కుడు, శుద్ధాద్వైతం వల్లభాచార్యుడు. అయితే ఈ భక్తి ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరంటే ఆది శంకరాచార్యులు గారు. ముందుగా భక్తి ఉద్యమాన్ని ప్రారంభించింది ఆది శంకరాచార్యులు గారు. కానీ మనం ఏం చెప్పుకుంటామంటే భక్తి ఉద్యమాన్ని స్థాపించిన నిజమైనది ఎవరు, భక్తి ఉద్యమ నిజమైన స్థాపకుడు అన్నప్పుడు రామానుజాచార్యులను చెప్తాం. భక్తి ఉద్యమ స్థాపకుడు ఆది శంకరాచార్యులు, భక్తి ఉద్యమం యొక్క నిజమైన స్థాపకుడు రామానుజాచార్యుడు అని చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో దీని కంటిన్యూషన్ పార్ట్ చెప్తాను.